హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హెరిడే లైఫ్స్. ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేశానండి. సో, ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 300 గ్రామ్స్ వైట్ రైస్ ఫుల్‌గా బాయిల్ చేసేసుకొని, చల్లబెట్టేసుకొని, కూల్ అయ్యే వరకు ఉన్నానండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని, 1 ½ టీ స్పూన్ చిల్లీ పౌడర్, 2 పించ్ రెడ్ ఫుడ్ కలర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ క్యూమన్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ మైదా. మైదా అనేది 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఈ పేస్ట్ అంతా కలిసే వరకు కూడా మీరు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి గోబీస్కి బాగా పడుతుందన్నమాట. ఎందుకంటే ఇది మీకు బాగా పలచన అవ్వకూడదు, అలా అని బాగా గట్టిగాను ఉండకుండా కలుపుకోవాలన్నమాట. సో, నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం కలుపుకోండి. ఆ తర్వాత గోబీ పీసెస్ మీడియం కింద కట్ చేసుకొని అవి ఒక 300 గ్రామ్స్ తీసుకోండి. క్లీన్ చేసేసి శుభ్రంగా 300 గ్రామ్స్ కట్ చేసేసి అలా మీడియం సైజ్ చిన్న చిన్న పువ్వుల కింద కట్ చేసుకొని మొత్తం నిదానంగా ఆ పేస్ట్ అంతా ఈ గోబీస్కి పట్టే వరకు కూడా మీరు ఆ కాడలకి కూడా మొత్తం పట్టే వరకు కూడా మీరు బాగా కలుపుకోవాలి. మీకు అవసరమైతేనే కొంచెం నీళ్ళు అనేది జస్ట్ చిలకరించుకోండి అంతే. అవసరం అవ్వకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర పెరుగు గట్టిగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళ దగ్గర పెరుగు పలచగా ఉండొచ్చు. సో, దాని కన్సిస్టెన్సీ బట్టి మీరు కలుపుకోండి. నెక్స్ట్ బాగా పలచన అవ్వకూడదు, అలా అని గట్టిగా అవ్వకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అవి విడివిడిగా అయిపోతాయి, లూజ్ అయినా లేదా గట్టిగా అయినా. సో, మీడియంగా ఉండేలాగా మొత్తం కాడలకు కూడా బాగా పట్టేల వరకు బాగా వాటికి మసాజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ గోబీస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మన దగ్గర ఉన్న గోబీస్ ఎన్నైతే మనం తీసుకున్నామో కలిపిన పిండి కొంచెం 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 వేసుకొని మొత్తం ఈ గోబీస్ అనేవి మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలంటే మనం గరిటెతో తిప్పేటప్పుడు మనకి క్రిస్పీనెస్ సౌండ్ అనేది రావాలండి. అలా వచ్చే వరకు కూడా మీరు మంచిగా అలా ఎర్రగా కలుపుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలరే వేసాను కదా, అది ఆప్షనల్ అండి. అంటే మంచి కలర్ కింద కనిపిస్తుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసాను. మీకు అవసరం లేదు అంటే అవాయిడ్ చేసేయచ్చు. సో, స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఎందుకంటే మీరు మామూలుగా మనం కూరకు మగ్గబెట్టినట్టు మగ్గబెట్టుకోకూడదు, బాగా వేగకూడదండి. ఒక 50% మాత్రం వేగితే సరిపోతుంది. ఒక 40-50% జస్ట్ అలా వేగితే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు గోబీస్ ఫ్రై చేసిన కలుపుకున్న దాంట్లో ఆల్రెడీ వేసాము కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ అలా వేపి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి, మీడియం టు హై ఫ్లేమ్లో. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ క్యారెట్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇది గోబీ ఫ్రైడ్ రైస్ కాబట్టి సరిపోతాయి. మీకు అవసరమైతే క్యాబేజ్ కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీస్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేయండి. ఇది మొత్తం అవన్నీ కలిపి సార్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న బాయిల్డ్ రైస్ వేసి మీరు బాగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోండి, సరిపోద్ది. ఈ రైస్కి గోబీస్ అనేవి మంచిగా పట్టాలండి. పట్టు వరకు కూడా మీరు నిదానంగా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. గోబీస్ అనేవి విరగకుండా ఉండాలి. మళ్ళీ పీసెస్ కింద అయిపోతే లుక్ అంత బాగోదు. బయట స్ట్రీట్ ఫుడ్ ఎట్లా ఉంటుందో అలా రావాలి అంటే మనం నిదానంగా మంచి మెజర్మెంట్స్ నేను చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా వస్తుందండి. రుచి అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ చూడడానికి కూడా మనకు మంచిగా ఉంటుంది అనమాట. సో, మంచిగా నిదానంగా ఆ గోబీస్ అనేవి విరగకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. సో, అది మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకొని
1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు స్పైసీనెస్ కావాలంటే కొంతమంది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు. సో అట్లా కాదు, నేను కరెక్ట్గా చెప్తున్నాను మెజర్మెంట్స్. సో దాని ప్రకారం మీరు వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా టాస్ చేసేసుకోండి. ఇది మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోండి మంచిగా నిదానంగా. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా రైస్కి అనేది పెట్టి ఇప్పుడు కరెక్ట్గా గోబీ ఫ్రైడ్ రైస్ కింద వస్తుంది. ఇందులో ఖచ్చితంగా మనం వేయాల్సినవి 2 మిశ్రమాలు వేసేయాలండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేయాలి, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టాస్ చేసేసుకోండి మంచిగా. 2 మినిట్స్ పాటు టాస్ చేయండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి. రైస్ అనేది మనకి మంచిగా వైట్ రైస్ అనేది మంచిగా కలిసిపోవాలండి అందులోకి. సో కలిసే వరకు కూడా మీరు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైసు ముక్కల కింద అవ్వకుండా మీరు చూసుకోండి కలిపేటప్పుడు, ఎందుకంటే విడిపోతుంది. అందుకే మీరు ముందే రైస్ ఉడకబెట్టేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అది చల్లబడిపోతే పదునుగా ఉంటుంది. సో అట్లాగా అప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి, ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే. అదే మీరు అప్పటికప్పుడు ఇది పక్కన ఉండి వేడి వేడి రైస్ వేసేస్తే మాత్రం అన్నం చిదిమిపోతుంది. సో అది వేసేసిన తర్వాత ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు జస్ట్ కుక్ అవనిచ్చి మొత్తం కలిపేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి గార్నిష్ చేసేసుకోవడమేనండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన మళ్ళీ కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటే చాలా ఈజీ. ఇది మనకి ఎంత టేస్టీ ఉంటుందంటే బయట స్ట్రీట్ ఫుడ్ ఎంత బాగుంటుందో అలాగే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆనియన్స్ నిమ్మకాయతో మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంతేకాదు ఇందులోకి పెరుగు పచ్చడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను షార్ట్స్లో కూడా కొన్ని వీడియోస్ పెడుతున్నాను రెసిపీస్. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.